ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా ఖచ్చితంగా చూడండి. మరీ ముఖ్యంగా ఎవరైతే సమ్మర్లో వెహికల్స్ అవుట్ సైడ్ పార్క్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మనం వెహికల్స్ పార్క్ చేసినప్పుడు మన వెహికల్స్ కింద సమ్మర్లో ఎప్పుడైనా కామన్గా డాగ్స్ అనేటివి పడుకుంటూ ఉంటాయి, కొంచెం వాటికి చల్లగా ఉండడం కోసం. అయితే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఒక చిన్న కుక్క పిల్ల ద్వారా జరిగింది. అది ఏం జరిగిందంటే, నేను బైక్ తీస్తున్నప్పుడు చూసుకోలేదు. నేను ఆడ సీసీటీవీ రికార్డు ఇది నాకు వచ్చేసి, నేను బైక్ చూసిన, చుట్టూ చూసిన, బట్ బైక్ కింద చూసుకోలేదు. నేను బైక్ స్టార్ట్ చేసి ముందుకు తెచ్చినాక కింద కుక్క పిల్ల అరిసింది. ఎక్కడ అరిసిందబ్బా అని చూస్తే కుక్కపిల్ల నా బైక్ కింద భాగంలో ఉంది, పడుకొని ఉంది టైర్ కాడ. నేను చూసుకోకుండా ముందుకు తెచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి బైక్ దిగి చూసుకున్నాను. దానికి చిన్నగా నడవలేక గట్టి గట్టిగా అరుస్తుంటే వెంటనే దానికి అట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేసి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసిన. వెంటనే ఆడ తల్లి, ఆ చుట్టూ ఉండే కుక్క పిల్లలు కూడా వచ్చినాయి నా దగ్గరికి. అందరూ కూడా కొంచెం ఈ కుక్క పిల్లలు అనేటివి వెహికల్స్ కింద ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇంటి చుట్టూ కుక్కలు ఉన్నాయంటే మనకి చాలా సేఫ్టీ ఉంటుంది. అయితే కొన్నిసార్లు కుక్కల వల్ల కూడా మనకి ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉండొచ్చు. ఈ సమ్మర్లో ఏమైనా జంతువులు ఉండొచ్చు మన వెహికల్స్ కింద. ఇది కొంచెం ఖచ్చితంగా ఆలోచించండి. ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలనో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ. బాయ్.